హలో ఎవ్రీవన్, హోప్ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక ఓపెనింగ్ సెరమనీకి అటెండ్ అయ్యానమాట. అది మా క్లయింట్ ఒక వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్, చక్రవర్తి కొడాలి గారు. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. ఆయన ఆల్మోస్ట్ 27 years నుంచి ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఆయన బ్రాండ్ నేమ్ వచ్చేసి సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ. ఈ రోజు ఆ బ్రాండ్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, చక్రవర్తి గారు 5 years వరకు రకుల్ ప్రీత్ సింగ్ గారికి మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. ఈ రోజు ఆయన స్టూడియో ఓపెనింగ్ కి రకుల్ ప్రీత్ సింగ్ గారు వితౌట్ ఎనీ సెకండ్ థాట్ వచ్చి ఇనాగ్రేట్ చేశారనమాట. ఇది చూస్తే ఒక క్లియర్ లెసన్ అనేది అర్థమైంది. టీమ్ బాగుంటే మనం బాగుంటాం, మనం ఎదుగుతుంటే టీం కూడా ఎదుగుతుంటే మనం కూడా ఎదిగినట్టే. అది ఆ బాండింగ్, ఆ గ్రాటిట్యూడ్, ఆ సపోర్ట్ రియల్లీ ఇన్స్పైరింగ్. చక్రవర్తి గారు ఇప్పుడు మా స్కేల్ అప్ ఇంప్లిమెంటేషన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. మా గ్రోత్ కోచ్ సపోర్ట్ తో, నా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ తో ఆయన బ్రాండ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం మా ఒక రెస్పాన్సిబిలిటీ. దానిపైన ఆల్రెడీ సీరియస్ గా మేము వర్క్ చేస్తున్నాం. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా అక్కడికి వచ్చి ఆయనకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పినందుకు. ఓపెనింగ్ కంప్లీట్ అయ్యాక నేను ఆఫీస్ కి రిటర్న్ అయ్యాను. ఎందుకంటే మనకి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది కదండి, మార్కెటింగ్ అండ్ సేల్స్ గ్రోత్ బూట్ క్యాంప్. ఎస్, ఆ బూట్ క్యాంప్ గురించి టీమ్ తో స్ట్రాంగ్ మీటింగ్ అనేది పెట్టాను. క్లియర్ గా చెప్పాను, అరే జనాలు మనం నమ్ముకొని వస్తున్నారు, వాళ్ళ జీవితంలో చాలా వాల్యూ యాడ్ చేయాలి, బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి మోటివేషన్ అనేది ఇచ్చాను. టీం అందరూ కూడా ఫుల్ ఆన్ హై ఎనర్జీతో ఉన్నారనమాట. సో ఈవినింగ్ లో మళ్ళీ మా టీం మీటింగ్ అయిపోయిన తర్వాత పార్క్ హైత్ ప్యాలెస్ కి వెళ్ళాం, హోటల్ కి. ఎందుకు అని అంటే అక్కడ మనకి తులసి రెడ్డి గారు, ఆయనతోని డిన్నర్ మీటింగ్ ఉండే. ఆయన ఎవరు అనుకుంటున్నారు, మన వేణు కళ్యాణ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఆయన సైన్ అప్ చేశారనమాట 3 months కి. సో ఆయన బిజినెస్ గ్రోత్ మొత్తం కూడా మేము రెస్పాన్సిబిలిటీ ఆయన మొత్తం కూడా టేకప్ చేసి నెక్స్ట్ లెవెల్ కి గ్రో చేస్తాం అనమాట. ఓకే, సో ఈ డిన్నర్ మీట్ ఎందుకనంటే క్లయింట్స్ ని డీప్ గా అర్థం చేసుకుంటే వాళ్ళ జర్నీలో మనం బెటర్ గా సపోర్ట్ చేయగలుగుతాం. అలా ఈ రోజు కంప్లీట్ అయింది మనది. నా గోల్ ఒకటే అండి, బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకుండా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బిజినెస్ అనేది నడవాలి అండ్ నెక్స్ట్ లెవెల్ కి గ్రో కావాలి. ఇలా నేను ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాను, అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఈ జర్నీ మీతో కంటిన్యూగా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.